అర్థం కాదు. సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ చేయడం డిమోన్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. అనవసరమైన విషయాలు ఇవన్నీ. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ గా ఇక్కడ కళ్యాణ్ తప్ప డిమోన్ తప్ప అని చెప్పి ఎదగడం మానేయండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇప్పుడు కలిసిపోయారు. ఈ రోజు ఎపిసోడ్ లో మామ అనుకుంటారు, మనమే ఎదవడం. అయితే డెమోన్ అమ్మాయి ముందు హీరో అనిపించడం కోసం అలా చేశాడు అంటారు, మీరేమంటారు? డిమోన్ ముందు హీరో ఎప్పుడే అయిపోయాడు, కొత్తగా ఒక్కట్లా. అంటే బయట జనాల ముందు ముందే అమ్మాయి జోలికి వెళ్తే తాట తీస్తా అన్నట్టు అలా చెప్తారు కదా, అలా చూపిస్తామని చెప్పి అమ్మాయిలు అంటే ఆట వస్తువులు అనుకుంటున్నారా? ఆ డైలాగ్ చూపిస్తున్నారు బయట. తాట తీస్తారు అనేది అయ్యింటే స్టార్టింగ్ నుంచి తాట తీసేవాడు. చాలాసేపు గొడవ జరిగింది, మధ్యలో ఏం రాలే ఆయన, అర్థమవుతుందా? మధ్యలో వచ్చాడు. ఈ క్వశ్చన్ మీది, ఆడియన్స్ అని చెప్పకూడదు. లేదు, ట్రోలర్స్ ఎవరికి ట్రోలర్స్? దీంట్లో కాదక్క, నార్మల్ వచ్చినప్పుడు ట్రోలింగ్ చూసిన దాంట్లో. సో ఫైనల్ వాళ్ళు గొడవ పడి వాళ్ళు కలిసిపోతున్నారండి. మనం గొడవ పడుకుందాం ఇప్పుడు, ఊపిరిలో బీపీలు వచ్చేది మాకు. సో ప్లీజ్ మీరు దాన్ని ఎంత తగ్గిస్తే అంత బాగుంటది, ఎంతవరకు అయితే అంత బాగుంటది అంటే. సో ప్లీజ్ దాని గురించి మర్చిపోండి. ఇంకో విషయం ఏంటంటే సంజన గారు అన్న మాట నాకు నచ్చలేదు. రీతు గారి గురించి ఆమె నువ్వు గేమ్ బాగా ఆడట్లేదు, లేకపోతే నువ్వేం ఆడేలా నాకన్నా ఈ టైప్ మాట్లాడితే బాగుండేది, అంతే తప్ప ఇవన్నీ అనిపించలేదండి నాకు. అదైతే నేను చెప్పగలుగుతున్నాను. సంజన గారి మాత్రం రాంగ్ ఉంది. అన్ని ఇక్కడ ఉన్న లైవ్ వాళ్ళందరికీ లైక్లు అంటే కొట్టండి, లైక్లు కొట్టి ఎంకరేజ్